शिवाय गुरवे नमः। 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 పునరావృత్తి అనగా మరలా జన్మించుట, మరలా సంసార బంధమున పడుట, అది లేనిది అపునరావృత్తి అనగా మరణరహిత శాశ్వత కైవల్య పదవి. అట్టి మహత్తర పదవి ఎలా? కల్మషం నశించిన వారికి, పాపము తొలగిన వారికి, అజ్ఞానము అవిద్య నశించిన వారికి మాత్రమే ఆ పదవి లభిస్తుంది. అవన్నీ ఎలా నశిస్తాయి? జ్ఞానముచే. కనుకనే జ్ఞాన నిర్ధూత కల్మషాహ అని అన్నారు. ఆత్మజ్ఞానముచే ఈ యొక్క కల్మషములన్నీ సమూలంగా నశించి జీవుని యందు పాపము గాని మాలిన్యము గాని ఉన్నంత వరకు ఆ యొక్క ఆత్మోదయం కలగదు. కాబట్టి జ్ఞానం కలుగుతోంది. నిన్న చెప్పినట్టుగా బాహ్యము రెండు బ్రహ్మము అంటే కుదరదు. ఒక దాంట్లో ఉన్నప్పుడే నీ యొక్క సమస్త పాపములు క్షయం అవుతాయి. అప్పుడు మాత్రమే పూర్ణ ఆత్మ జ్ఞానం ఉదయిస్తుంది. ఆ పూర్ణ జ్ఞానాన్ని మాత్రమే నిన్ను నిరతిశయ ఆనందుడిగా ఉంచుతుంది. జన్మ రాహిత్యాన్ని పొందేటట్టు చేస్తుంది తప్ప వేరేదిగా. కాబట్టి జాగరూకతతో కల్మషములన్నీ నశింపజేసుకోవాలి అంటే నిర్దేశించబడినది కేవలము నామస్మరణ ధర్మము, మనసా వాచా కర్మణ అద్వైత ఆచరణ. కాబట్టి జ్ఞానముచే వాటన్నిటినీ నశింపజేసుకోవాలి. ఆ జ్ఞానము నిరంతర ఆత్మ చింతనచే, ఆత్మనిష్టచే, ఆత్మ పరాయణత్వంచే లభిస్తుంది. కాబట్టి సోమరితనానికి స్వస్తి చెప్పి గొప్ప పురుష ప్రయత్నము అంటే మీ యొక్క సాధన ఆశ్రయించి ఆత్మ పదవిని కైవసం చేసుకోవాలి. అశాశ్వతమైన ప్రాపంచిక వస్తువులను సంపాదించుట యందు సామాన్య జనులు ఎంతయో ఏకాగ్రతను ప్రదర్శించి రాత్రింబవళ్ళు కృషి సలుపుతారు. కాబట్టి సామాన్య జనులు అంటే అర్థము అజ్ఞానులు అని అర్థం. మరి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా ప్రాపంచిక విషయాల పట్ల మోహం ఉంటే, కాబట్టి ప్రాపంచిక విషయములు అంటే అన్నీ వస్తాయి. సమస్తము మీరు బాహ్యంగా మీ దేహంతో చేసేవి అన్నీ కూడా ప్రాపంచిక విషయాలే. మీకు విధించబడిన ధర్మాన్ని ఆచరించడం మాత్రం మీరు చేయవలసిన కర్తవ్యం. అంతే తప్ప మిగతావేవి. అందుకనే కదా దైవ పూజనలు, ఇలాంటివన్నీ ఎందుకు వద్దన్నారు? ఏమిటి దైవం దర్శించి మీరు పొందేది? ఆ దైవంలో ఏమిటి మీకు కనపడుతోంది? మనసా వాచా కర్మణ దైవానికి మీరు నమస్కరిస్తున్నారా? మనసా వాచా కర్మణ మీ వ్రతాలు మీరు నిర్వహిస్తున్నారా? కాబట్టి ఎవరికి ఇవన్నీ కూడా కేవలము జ్ఞానం మాత్రమే కావాలి. జన్మ రాహిత్యం కోరుకునేవారు. వాటితో మాకేం సంబంధం లేదండి, మాకు దైవారాధన చాలా ముఖ్యం అన్న వాళ్ళ గురించి చెప్పటం లేదు. చేసుకోవచ్చు, వాళ్ళు దైవారాధన చేసుకోవచ్చు, క్షేత్రాలు వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిజంగా మరి మీకు అలా ఉన్నదా? ఇప్పుడు తిరుపతి సేవకి వెళ్ళారు, కానీ శరీరం ఎంత అలసట పొందింది. అంటే ఇంత శ్రమించిన తర్వాత లభించిందేంటి? మీరేమంటారు? పుణ్యం లభించింది అంటారు. దేనికి ఆ పుణ్యం? ఎందుకంటే ఈ పుణ్యము మీరు చేసిన పాపముల లెక్కతో చూస్తే పుణ్యం పోయింది. అంటే ఇక్కడ కూడదు అని నేను చెప్పటం లేదు. దానివల్ల ఆ శరీరం పొందే కష్టాన్ని మీరు తట్టుకోగలరా? అక్కడ ఉన్నప్పుడైనా శరీరం పట్ల ధ్యాస లేకుండా, ఎందుకంటే శరీరం అనేది వయసుతో పాటు రకరకాలుగా మార్పులు చెందుతుంది. అందరూ ఒకే రకంగా కష్టపడలేదు. ప్రతి దేహం కూడా అలా కష్టపడలేదు.
ఎందుకంటే బయట కాయ కష్టం చేసిన వాళ్ళు 70 ఏళ్ళు వచ్చినా చేస్తారు. వాళ్ళు చేశారు కదా అని ఇంట్లో ఉద్యోగం చేసిన వాడు ఆఫీస్ లో కూర్చుని 70 ఏళ్ళ వాడిని కష్టపడమంటే చేస్తారా? అంటే దేహము విభిన్న రకరకాల దేహాలు. ఇక్కడ ఎందుకని దైవం దాని గురించి అది చెప్పారు. నీకేది విధించబడిందో అది చేసుకున్నారనుకోండి, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే శరీరం అలసిపోయింది. అలసిన శరీరము సాధన ఎలా చేస్తుంది? చెయ్యదు. అది విశ్రాంతి కోరుకుంటూ ఉంటుంది. అందులో దాని దోషమేం లేదు, శరీరం అది. సాధనలో కూడా పరమాత్మ ఎక్కడా కూడా నువ్వు శరీరాన్ని కష్టపెట్టి చెయ్యి అనలేదు. ఈ యుగంలో నామస్మరణ మాత్రమే చెప్పబడింది. పూర్వపు యుగాల్లో తపస్సు నిర్దేశించబడింది. వాడు ఏదన్నా పొందాలి అంటే వాడు తపస్సు చేయవలసిందే. కలియుగంలో అలాంటివన్నీ కుదరదని ఆయన పరమాత్మ జాలి తెలిసి, ఎందుకంటే వీడి లైఫ్ స్పామే తక్కువ. యావరేజ్ వేసుకున్నా కూడా వాడు 50 ఏళ్ళు. కానీ ఆయుష్ అనేది వీడికి ఎక్కువ ఇవ్వబడలేదు. వీడి మనస్సు కూడా చంచలం. అందువలన వీడికి కేవలం నామస్మరణ విధించబడి, అంటే జ్ఞానముకి అది దారి తీస్తుంది. అలా మనసు పూజ యందు లగ్నమైనప్పుడు పూజలు చేసుకోవచ్చు, అందులో సందేహం లేదు. రమణ మహర్షి కూడా ఎప్పుడు వాటినేమి తృణీకరించలేదు. వారి వారి మార్గం అది. ఎందుకంటే వారికి దాని అందే మనసు లగ్నం అవుతుంది. వేరేగా వారికి మనసు లగ్నం కాదు. దాని గురించి చింతించిన అవసరం లేదు. లేదు కాదమ్మా, ఇది శ్రేష్టమైనది అన్నారు కాబట్టి దీనికోసం ప్రయత్నం చేస్తాము అన్నప్పుడు తీవ్ర ప్రయత్నం చేసి, ఆల్రెడీ మనస్సు ఒక దాని యందు లగ్నమయ్యే ఉంది కాబట్టి ఆ దైవానికి ఈ బ్రహ్మానికి తేడా లేదు కాబట్టి పెద్ద కష్టం ఉండదు. ఆ యొక్క సాధనతోటి వారు దాన్ని పొందవచ్చు. కాబట్టి ఆ సాధన ధర్మముతో కూడి ఆచరణలో అద్వైతంలో ఉంటే గనక సాధించవచ్చు. అది చాలా సులభం అవుతుంది. ఎందుకంటే మనసు ముందే లగ్నం అయింది కాబట్టి ఆ మనసు ఏకాగ్రతని తొందరగా పొందగలుగుతుంది. ఇది ప్రయత్నంతోనే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, వెళ్ళాలి అని చాలా అద్భుతం జరిగింది కాబట్టి అని. కానీ దానివల్ల ఏమిటి మీరు పొందుతారు ఒకసారి చెప్పండి కదా. మీకు మీరు చెప్పుకోండి, నాకు కాదు. ఎందుకంటే పరమ శ్రేష్టమైనది ఏదో పరమాత్మ మనకి నిర్దేశించాడు. పరమ శ్రేష్టమైనది తెలిసిన తర్వాత మళ్ళీ ప్రాకులాడవచ్చా? మళ్ళీ సేమ్ కొనుక్కుంటారండి ఎవరన్నా? కొనుక్కోరు కదా. వివేకం ఉన్నవాడు మళ్ళీ అన్ని కొనుక్కుంటాడు, ఉన్న వస్తువునే. అందులో అయితే డౌట్ లేదు కదా. కాబట్టి పరమ శ్రేష్టమైన మార్గం తెలిసిన తర్వాత మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్ళవచ్చా? వెళ్ళకూడదని ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. కానీ మళ్ళీ ఆ మార్గం కూడా ఇప్పుడు చూడండి, ముక్కు సూటికి ఇలా పెడితే తొందరగా వస్తుంది. కాదండి నేను ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వస్తాను అంటే అయితే మనం ఇలా వెళ్ళాము. ఎందుకంటే ఇది శ్రేష్టమైనది, ఇది జన్మ రాహిత్యానికి తీసుకెళ్తుంది. ఇంకా వేరే ఏ మార్గాలైనా మళ్ళీ జన్మలు ఉన్నాయి. ఎందుకంటే ఆయుష్ నీకు అంత ఇవ్వలేదు. ఆయుష్ అనేది పరిమితమే అందరికీ కూడా. దేహం ఎలాగ పరిమితికి లోబడి ఉన్నదో ఆయుష్ కూడా పరిమితికి లోబడే ఉన్నది. కాబట్టి నువ్వు అలా వెళ్ళి వస్తానంటే ఎలా అవుతుంది? ప్రయత్నం తెలిసిన తర్వాత. తెలియదు అనుకోండి, అదే మార్గంలో వెళ్ళొచ్చు, ఏం చేస్తాను, తప్పదు కదా. తెలియనప్పుడు నేను ఆ మార్గం నుంచే వచ్చాను, కాకపోతే అప్పుడు ఇలా స్ట్రైట్ గానే ఉన్నాను కాబట్టి ఇలా వచ్చేసాను. ఈ స్ట్రైట్నెస్ తెలిసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోలేదు. తీసుకోవచ్చా? స్ట్రైట్ కి వెళ్తే ఎందుకండి, అక్కర్లేదు కదా. కాబట్టి ఆవిడ మమ్మీ లెఫ్ట్ రైట్ లో తీసుకొని ఇవ్వలేదు. అందుకని మొదటి నుంచి కూడా లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ నాకు ఎప్పుడు లెఫ్ట్ రైట్ ఏదో తెలియదు, మళ్ళీ చేతులు చూసుకుంటేనే తెలుసు. ఆవిడ గొడవ లేదు కదా. కన్ఫ్యూజన్ తోటి ఏమన్నా లైఫ్ ఆగిపోయిందా? మనకి ఆగలేదు కదా. ఏమన్నా అవుతాడు అడుగుతాడు, అంతే కదా. ఏముంది, రైట్ కి తిప్పాను నేను, లెఫ్ట్ అండ్ రైట్ చూపించాను అనుకోండి, తెలిసిన వాడు అడుగుతాడు, తెలియని వాడు అటు తిప్పుతాడు, మళ్ళీ ఇటు తిప్పుకోవచ్చు కదా. ఇక మనకి ఒక దగ్గరే ఉన్నప్పుడు డైరెక్షన్లతో పనే ఉందండి.
ఉండదు. కదలకుండా ఒక దగ్గరే ఉన్నాం అనుకో, అప్పుడు డైరెక్షన్లు అక్కర్లేదు కదా. తెలియని ప్లేస్లకు వెళ్తే డైరెక్షన్, తెలిసిన ప్లేస్ లోనే ఉంటే గొడవ ఏముందండి, ఉండదు. అక్కడ. అందుకని విజ్ఞతతో మనం వివేకంతో కనుక మన మార్గాన్ని తెలుసుకున్నాక, అంటే ఏది శ్రేష్టమైందో తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలోనే పురుష ప్రయత్నం అంటే అదే ప్రయత్నపూర్వకంగా అందులోనే ఉండాలి. ఎందుకు ఇది పరమ శ్రేష్టత్వాన్ని ఈ జన్మలోనే ఇస్తుంది అన్న రూఢి మీకు కలిగింది కాబట్టి, ఏమండి ఇక్కడ ఇది వెళ్ళినా కూడా ఈ జన్మలో రాదు కదా, కాబట్టి నా ఇష్టం వచ్చి వెళ్తానంటే వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. ఎవరు దేనికి ఉంటున్నారు, గురువులు కూడా ఏం ఫోర్స్ చేయరు. అరే ఇదిరా శ్రేష్టమైంది. వశిష్ఠుల వారు ఏమన్నా ఫోర్స్ చేశారా రాముల వారిని? చెప్పాడు, రామ రెండు ఉన్నాయి మార్గాలు, నీకు ఏది ఇది అనిపిస్తే అందులో వెళ్ళు, ఇది శ్రేష్టమైందని. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్పినవి రెండే, ఆయనేం పది చెప్పలేదు. జ్ఞాన మార్గము సర్వశ్రేష్టమైంది అని చెప్పాడు. కర్మ ఇలాంటిది, జ్ఞానం ఇది, రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే జ్ఞానమే శ్రేష్టమైందనే చక్కగా చెప్పాడు. అంతే తప్ప ఏదో ఒకటి లేదా ఏదైతే ఏంటి దాంట్లో అయినా వస్తా ఇక్కడైనా వస్తా అని అనలేదు కృష్ణ పరమాత్మ. జ్ఞాన మార్గమే శ్రేష్టమైందని చక్కగా చెప్పాడు ఆయన. వల్ల మార్గం తెలిసిన తర్వాత మళ్ళీ అటు ఇటు తిరగటం ఎందుకండి, వెళ్ళకూడదు. అనవసరంగా. ఎన్ని డబ్బులు ఖర్చు కదా ఉంది ఇప్పుడు అటు ఇటు పోవాలంటే, ఒక దగ్గరే ఉంటే డబ్బులు వచ్చే ఉంది కదా, ఆ డబ్బులతో హాయిగా మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. కాబట్టి సోమరితనానికి స్వస్తి చెప్పాలి. అశాశ్వతములైన ప్రాపంచిక వస్తువులను సంపాదించుట ఏకాగ్రతని ప్రదర్శించి రాత్రింబవళ్ళు కష్టపడక్కర్లా, బుర్రని పాడు చేసుకోక్కర్లా, అవి ఎలాగో జరుగుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రాజెక్ట్స్ అంటారండి, ఆల్రెడీ వాటికి తెలుసు కదా, వీళ్ళు ఏదో కష్టపడుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. సరే అది జరగాలి కాబట్టి జరుగుతుంది, అలా చేస్తేనే కదా వాళ్ళకి జీతం ఇస్తారు. అవును. టెన్షన్ పడితే కదా జీతం వస్తుంది, టెన్షన్ పడకపోతే జీతం ఎలా వస్తుందండి? నెలకు 1,04,00,000 పుట్టుకోవాలి అంటే టెన్షన్ పడాలి. ఆ టెన్షన్ పడినట్టు చూస్తేనే కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు. వీడేమిటో ఆరాంతో అన్నట్టు వీడికి పని చేయటలేదు కామని డబ్బులు ఇవ్వలేదు. సరే 2-3 లక్షలు తీసుకుంటున్నారు అంటే మరి కొంచెం టెన్షన్ పడాలి. ఇలా రకరకాలు. అంటే మీ ధర్మాన్ని మీరు చేస్తూ ఆచరణలో అద్వైతాన్ని ప్రదర్శిస్తూ హాయిగా పునరావృతి రహితమైనట్టి ఆ మోక్షాన్ని పొందాలి. అది ఎలాంటిది, శాశ్వతము దుఃఖవర్జితము. కాబట్టి దానికోసం ఏకాగ్రతతో తీవ్ర ప్రయత్నం ఎలా చెయ్యరాదు అన్నాడు పరమాత్మ. పాపం ఏదో మంచివాడు కదండి పాపం, అరే ఎందుకురా అనవసరంగా అటు ఇటు తిరగడతావు, అవన్నీ ఎక్కడికి పోతాయి, అవన్నీ ఉంటాయి. ప్రాజెక్ట్ మీరు చేసినా చేయకపోయినా ఆ టైంలో అవ్వకపోతే బాసే కూర్చొని చేసుకుంటారు, ఏదో జరుగుతుంది కదండి. అలా మీరు చేయకుండా కూర్చుంటారు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు, నేను అలా చెప్పడం లేదు. మీరు సెలవు పెట్టినంత మాత్రాన మనకి ఏం అయిపోదు. మీ ఏకాగ్రత మీవన్నీ ఇందులో పెట్టి ఇందులో కనుక సాధించేసేస్తే ఇక ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవచ్చనే, అప్పుడు ఇంకా చేయొచ్చని. అప్పుడు చక్కగా వస్తాయి, టెన్షన్లు ఉండవు, హ్యాపీగా హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, అన్ని చెయ్యొచ్చు అని అర్థం. అంతే తప్ప ఏకాగ్రత పొందేసి అంటే నిశ్చలత్వము స్థిరత్వం పొందేసి ఉద్యోగాలు మానేయాలన్నా. కాబట్టి తన శక్తిని యుక్తిని బలాన్ని నిష్టను దృశ్యం నుండి దైవము పైకి, దైవం అంటే ఇక్కడ మళ్ళీ అర్థమైంది కదా, మీరు ఇక్కడ కృష్ణ పరమాత్మ దైవము దైవం అంటే తన గురించి చెప్పినట్టు కాదు అర్థము, దైవమునందు అంటే ఆ పరమాత్మ ఎందు అని అర్థం, ఆత్మ ఎందు మోక్ష స్థితి ఎందు అని అర్థం. మరలించిన చాలు మోక్షము ఈజీగా లభిస్తుంది. కాబట్టి ఏమన్నాడు, ఇప్పుడు మీకు నిష్ఠ తెలుసు, సాధించుడు తెలుసు, రెండు తెలుసు, సాధన. ఆ రెండింటిని పరమాత్మ ఎంత పెట్టమన్నారు, నామం పట్టుకోమన్నారు. ఇక్కడ మనుషుల్ని పట్టుకున్నారు మీరు భాష్యంలో, ఇక్కడ ఎవరిని పట్టుకోమన్నారండి, నామాన్ని పట్టుకోండిరా అన్నారు. ఇక్కడ రూపం లేదు, పోతే మీరు సాధింపు అనేది ఈ నామాన్ని పట్టుకు చేయండి అన్నారు. బాహ్యంలో రూపం ఉంటుంది, ఇక్కడ రూపం లేదు. కాబట్టి మీకు సాధన తెలిసిందే, నిష్ఠ తెలిసిందే. ఈ రెండు తెలియని వాళ్ళు ఉన్నారా ఇక్కడ చెప్పండి అసలు?
అంటే మీకు అది సాధన ఉంది కాబట్టి ఈయనేమన్నాడు, ఇటు తిప్పినా చాలును, దైవం పైకి మరలించినా చాలు, అంతే. కాబట్టి మీ నిష్ట మీ సాధన అంతా కూడా హాయిగా ఆ నామం ఎందుకు పెట్టండి. ఒకటి దైనందిన అలాగేనమ్మా. జీవితం ధర్మంగా ఉండమన్నారు. సాధించినప్పుడు కొంచెం అధర్మం ఉంటుంది కదా బాహ్యంలో, అవునమ్మా. లేకుండా ఎలా ఉంటుంది, సాధించడమే అధర్మం. సందేహం లేదు అందులో. ఏదో పిల్లవాడిని కోపడితే మంచి చదువుకోవడానికో దేనికో అంటే అది వేరే విషయం, కానీ దానికి రోజు అక్కర్లేదుగా. అది అందువలన ఇక్కడ మనం ధర్మాన్ని ఒక్కటి పెట్టుకోవాలి. అద్వైతం ఎలాగో వస్తుంది సాధన చేస్తుంటే. ఇక కష్టం ఏముంది ఇక్కడ. ఆత్మ యందు అత్యంత ప్రీతి శ్రద్ధ కలిగి తదేక నిష్ఠతో విచారణాదులను సలుపుచు ఆత్మ జ్ఞానాన్ని పొందాలని భగవానుడు ఆదేశించాడు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్లేషన్స్ కాబట్టి మనకి అలా అప్పుడప్పుడు వాళ్ళు దైవము అని ఆ వర్డ్స్ యూజ్ చేస్తారు. పాపం మళ్ళీ గుర్తొచ్చి కరెక్షన్ చేస్తుంటే మధ్యలో ఆత్మ అని రాస్తారు. పరమాత్మ బోధలో ఎక్కడా కూడా మళ్ళీ బాహ్యమైన దైవం గురించి చెప్పలేదు. నా మీద వదిలేయంటే తాను దైవంగా ఉన్నాడని అనలేదు. తాను బ్రహ్మమని చెప్పిన తర్వాత నా మీద వదిలేరా వహామ్యహం అన్నాడు. అది మర్చిపోరాదు. ఆయన మొదట్లో చెప్పాడా, ఒరే నా మీద వదిలేరా నేనే చేస్తాను యుద్ధం అని అన్నాడా? ఆయన ఏమనలేదు. లేదమ్మా. ఆయన ఎప్పుడూ అనలేదు. రాయబారానికి వాళ్ళు వెళ్ళినా ఏది చేసినా తనకి వచ్చి అడిగినా సరే నేనైతే ఏది ఆయుధం పట్టుకోను, కేవలం నేను సాక్షిగానే ఉంటానని చెప్పాడు ఆయన. అక్కడే మీకు ఆయన ప్రభుత్వం మీకు అర్థం కావాలి. ఆయన ఏమి దైవంగా నేను రక్షించేస్తా, అర్జున నువ్వు మాట్లాడుకుని ఇంట్లో కూర్చో, ఏముంది చక్రం తిప్పితే అయిపోదండి యుద్ధం, దానికి క్షణం పట్టదు. బ్రహ్మానికే కష్టం సాక్షిగా ఉండాలి. మీకు సూక్ష్మం అక్కడే అర్థం కావాలి. నేను ఏ ఆయుధము పట్టనని ముందే చెప్పాడు ఆయన. నేను సాక్షిగా మాత్రమే ఉంటాను, నేను ఒక్కడిని ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు అన్నాడు. అంటే తన దగ్గర ఉన్న సైనిక బలం ఆయుధాలన్నీ వేరే అన్నాడు. అక్కడే బ్రహ్మ యొక్క సాక్షిత్వం మీకు అర్థం కాదు. ఆయన ఎక్కడ నేను చేస్తాను అది ఇది అని చెప్పలేదు. అందుకని మరి స్వామి నువ్వే నాకు కావాలి, నీ ఇష్టం నువ్వేదంటే అదే, కానీ నాకు నువ్వు ఒక్కడివి చాలన్నాడు అర్జునుడు, సూక్ష్మం తెలియకపోయినా సరే. సరే అయితే నీ రథాన్ని నేను నడుపుతాను, నువ్వు ఆజ్ఞ ఎలా చేయాలో చెప్పు, రథాన్ని ఎటు తీసుకెళ్లాలో చెప్పాను. అంతే తప్ప ఆయన అలా చెప్పాడు అక్కడనా? కానీ ఇంతవరకు ఎవడైనా ఈ సూక్ష్మం అర్థమైందా? కాలేదు. దైవం దైవం అంటే కృష్ణ పరమాత్మ అని దండం పెడుతున్నారు, కాదు. ఆయన బ్రహ్మం కాబట్టి అలా చెప్పాడు. అర్జునుడు ఎలా చెప్తే అలా చేశాడు. మనం తీసుకెళ్లి మధ్యలో నిలిపో స్వామి అంటే నిలపలేదు అక్కడ. ఇప్పుడు సాక్షే. బ్రహ్మం ఎప్పుడు కూడా వేరేది ఏది దాంట్లో కల్పించుకోడు ఆయన. భగవద్గీతలో కూడా ఆయన చెప్పింది అదే. అంతా బోధన అయిన తర్వాత అప్పుడు ఆయన నేను పరమాత్మని అన్నాడు. నేను రూపం దాల్చి వచ్చాను, కానీ నేను సాక్షాత్ ఆ పరబ్రహ్మనేరా. కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు, నా మీద వదిలేసాయి, అవన్నీ నేను చేస్తాను, నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ నువ్వు చేశానని కాదు అన్నాడు. ఎన్నో జన్మలు అయిపోయాయి, నీకు నాకు అన్నాడు. నీకు నాకు అంటే ఆయనే. అదేంటంటే ఆయనకి ఎన్ని జన్మలు అయ్యాయంటే మరి మనుషులందరూ ఆయనే కదా. ఈ సూక్ష్మం కూడా ఎప్పుడు అర్థం చేసుకోలే కదా. ఏమిటో మనకు తెలిసిన అవతారాలు 9, 10 ఇంతే ఉన్నాయి కదండి, తెలియని అవతారాలు చాలా ఉన్నాయేమో అనుకున్నారు. ఎన్నో జన్మలు కదండి, అన్ని మనుషుల జన్మలు ఆయనవే కదా. మనుష్య జన్మలేంటి, జీవరాశులు ఆయనే అయినప్పుడు మరి ఆయన కూడా జన్మలు పొందినట్టే కదా. కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాల్సిందిగా భగవానుడు ఆదేశిస్తున్నాడు. మోక్షమును పొందుటకు ఇది ఏ పద్ధతి, ఇంకా వేరే పద్ధతి లేనే లేదు పొమ్మన్న. ఇంకో పద్ధతి అంటే చెప్పడండి ఆయన. ఆయనే ఒక పద్ధతి చెప్పినప్పుడు మనం ఎందుకంటే 4 రకాలు పట్టుకోవటం, ఇది పట్టుకుని అది పట్టుకుని ఏదో ఒకటి పట్టుకుని ఎందుకు లేనిపోని అలసట గాని నీరసాలు గాని ఎన్ని వచ్చాయండి పాపం. ఇక్కడ అర్థం ఏమిటి అంటే అలా మనము కష్టపడక్కర్లేదు. అంత దైవమందు మనకి శ్రద్ధా భక్తులు ఉన్నా శరీరం ఎంత మేరకు సహకరిస్తుందో అంత చేసుకోండి. అందులో ఏమీ దోషము లేదు, ఏది లేదు. ఎందుకంటే శరీరం అలసిపోతే ఎవరు ఏం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు. మీరే ఏం చేసుకోరు. ఎన్ని మాత్రలు మింగినా కానీ ఆ యొక్క ఇది కలుగుతుంది కదా, శ్రమ పోదు కదా. కనుక సాధకులు భగవత్ ఆదేశ ప్రకారము
సంతత అభ్యాసం చే, సంతతం అంటే నిరంతరం అని అర్థం. ఆత్మనిష్టను పెంపొందించుకుని జన్మరాహిత్యమగు కైవల్య పదవిని పొందాలి. హాయిగా ఉండాలి. ఎందుకంటే లేనిపోని అవస్థ. ఆ చాంతాంలో నేను నడిచానని చెప్పాను కదా, అమ్మ అందుకు అయిపోయింది కదా, అప్పుడు అర్థమైంది. సరే ఆయన ఎవరో చెప్పిన నుండి ఇంకా నువ్వు నడవద్దమ్మా అని ఏదో నన్ను విసిగించాడు కదా, పాపం మంచిగానే విసిగించాడు లేండి, లేకపోతే అనవసరం కొంచెం నడిచి ఎక్కడ డామును పడిపోయేదాన్ని. మనకేం తెలుసు 14 కిలోమీటర్లు అంటే ఏదో నడిచేయగలంలే అనుకున్నాం. సరే అక్కడికి వెళ్ళాక నీరసం వచ్చి డామును పడ్డాం కదా, కాసేపు నిద్రపోయాం, ఒళ్ళు తెలియదు ఇంకా. సరే పాపం వెళ్ళేసి వాళ్ళు, కానీ అది నాకు దేనికి ఉపయోగపడింది. సరే అప్పుడు వెళ్ళి ఆ కాసేపు అయినా ఆ పరమాత్మ దగ్గర బయట కూర్చుని ఏదో ధ్యానం చేసుకోగలిగాను. ధ్యానం అన్న సాధన అన్న ఒకటే, కాస్త నా శక్తి ఉంది. ఆ కాస్త కూడా నడిచే ఉంటే ఇంకేం దేవుడు, నేను రాను ఇంట్లోనే రూమ్ లోనే కూర్చుంటున్నాను అనాల్సి వస్తుంది. అది ఎక్కడ పనికి వచ్చిందంటే మళ్ళీ వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళాం, అమర్నాథ్. అప్పుడు డిసైడ్ అయిపోయాయి, నడిచే క్వశ్చనే లేదు. ఎందుకు సమయం ఎక్కడ పోతే అలసట అయిపోతే శరీరం కదా, అలసట అయిపోతే ఇంకా అది ధ్యానం ఏం చేస్తుంది, ఆయన నేను చూస్తాను. చూడండి ఆ డెసిషన్ తీసుకుని మంచి వాళ్ళనే ఇచ్చాడు ఆయన. పాపం మోసారు. అది ఢిల్లీలో కూర్చోవటం అనేది కొంత ఇదైనా అక్కడ అది వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళకి ఫుడ్ పెట్టేది అదే కదా, వాళ్ళకి ఆ 5-6 నెలల ఫుడ్ పాపం. ఆ తర్వాత వాళ్ళకి ఉండదు, వాళ్ళు వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోతారు. ఈ కొన్ని రోజులు అది ఓపెన్ ఉన్నప్పుడే ఇలా ఉంటారు. అలా రకరకాలు అలా సర్ది చెప్పుకుని వెళ్ళినందుకు బానే, అమర్నాథుడేమి మోసం చేయలేదుగా, బాగానే దర్శనం అన్ని మంచిగా అయిపోయాయి కదా, మంచి వాళ్ళే ఉన్నారు. చూడండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, ఆ రోజు ఏకాదశి రోజు అక్కడ దిగాము. ద్వాదశి ఆ భోజనం చేయాలి కదా, తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు పొద్దున్నుంచి మీరు టీ కూడా తాగలేదమ్మా అని, నా దగ్గర డబ్బులు లేవుగా, యాజ్ యూజువల్. అంటే మనకి అవన్నీ తెలియదు కదా, ఏదో పైకి వెళ్ళి వచ్చేస్తాను, డబ్బులు ఎందుకు అనుకున్నా. ఏదో చిన్న ఖర్చీఫ్ లో 100-200 పెట్టానేమో, నాకు అది కూడా గుర్తులేదు అసలు. అది వాళ్ళకి ఇచ్చేసాను, ఏదో అయింది. నా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు నాకు ఏమంటే పుచ్చకాయ ముక్కలు కొనిచ్చారు తెలిసిన. ఎంత మంచి వాళ్ళు దొరికారు, మర్చిపోకూడదు వాళ్ళ ఇది. అసలు ఎంత ఆశ్చర్యం. వద్దయ్యా నాకు పర్వాలేదు, నేను ఉండగలను, నాకు అలవాటే అంటే, లేదమ్మా అసలు మీరు పొద్దున్నుంచి టీ అసలు ఏమీ తాగలేదు, ఇలా ఎలా ఉంటారు, కాదు ఏం పర్వాలేదు మీరు తినండి అని వాళ్ళ డబ్బులతో కొనుక్కొచ్చి ఇచ్చారు. నాకు తినే వరకు ఉడకలేదు, అమ్మ 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 అని. ఇంకా బాగుంటుంది కాబట్టి తినేశాను. అంటే పరమేశ్వరుడు ఎలా అరేంజ్ చేస్తాడు అంటే, చేస్తాడు ఆయన, అందరికీ చేస్తాడు, కేవలం నాకే అనే చెప్పట్లేదు. మీరు అలా ఉంటే మీకు చేస్తాడని. ఇంత ఏదంటే ఎందుకు చెప్పటం అంటే, అంతటి పరబ్రహ్మ శక్తిని వదలకండి, పరబ్రహ్మని పొందండి, పరమాత్మగా అవ్వండి అని చెప్పడానికి ఇవన్నీ కూడా. అయితే వహామి అహం అన్న సంగతి ఆయన వహించాడు అని చెప్పటం. ఎంత మంచి వాళ్ళు, ఎంత పక్క నుంచి తీసుకుపోయినా నన్ను లోయలో పడేయలేదు. వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు నన్ను ఆ డోలీలోంచి కింద దింపిన తర్వాత నా షూ ఇప్పారు, నా సాక్స్ ఇప్పారు. వాళ్ళు వద్దయ్యా అంటే నేను మరి అమ్మా జైసి అని, వాళ్ళకి ఏం అవసరం అమ్మా, వాళ్ళు లేదమ్మా అని అదంతా ఇప్పి వాళ్ళు మళ్ళీ నేను అక్కడికి ఒకటి నాకు చూపించి అదంతా ఎంతసేపన వాళ్ళు ఏమి అనలేదు. మళ్ళీ తర్వాత కిందకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళే షూ వేశారు, వేసి ఇప్పుడు డోలు ఎక్కించుకున్నారు. అంటే అవన్నీ దేని వల్ల జరిగాయి, పరమాత్మ వల్ల జరిగాయి. ఇక్కడ నా గొప్పతనం అనేది ఎక్కడ ఉండదు, మనిషి గొప్పతనం ఎక్కడ ఉండదండి, పరమాత్మనే. వహామి అహం అన్నాడు, ఎందుకు నేను ఉన్నాను కదా అన్నాడు కాబట్టి ఆయన వహించాడు, తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. వాడు ఆ శర్మగా అంటే మమ్మల్ని తీసుకెళ్ళిన వాడు గుండె ఆగింది, ఇంత తొందరగా వచ్చారు, అసలు మీరు ఎటు వెళ్ళారు అని. వాడు అనుకోలేదు, నేను ఆయన్నే చూసి వచ్చానని. అతనికి ఇంత తొందరగా ఎలా వచ్చా అంటే, ఒక కొండ దాటేసాం కదా పక్క నుంచి వెళ్ళి, తెలియదు కదా, గుండె ఆగింది వాడికి. అసలు మీరు నిజంగా చూసారా, ఇది ఉందా అది ఉందా అని నన్ను అడుగుతాడు. నేను చూశాను అయ్యా బాబు, అమర్నాథుడినే చూశాను. అలా పరమాత్మ అంతే. వాళ్ళ దగ్గర నా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. నేను కాస్త సాయంత్రం రండి నాయన, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటే నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టాను. నన్ను టెంట్కి తీసుకొచ్చి దింపినా చూడండి, ఒక్క మాట అనలేదు నన్ను.
అంటే పరమాత్మ అలా చేస్తాడు. ఆ అవును. తర్వాత నేను ఎక్కువ ఇస్తున్నా కూడా వాళ్ళు పుచ్చుగానే ఎంతదో అంతే ఇమ్మంటారు. కాదులే అని ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. ఎంత ఇచ్చాను అనమాట అడగండి, నాకు గుర్తుంది. అంటే ఇక్కడ పరమాత్మ సర్వము ఆయన చూస్తాడు అన్నదానికి నిదర్శనం చెప్తున్నాను. ఇంకా మీరు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అక్కడే ఎక్కడో చూసిన వాడు ఇంట్లో మీ విషయాలు, మీ గృహస్థ ఇవి ఆయన చూడడా? మీకు చూస్తాడు. ధైర్యం రావడం కోసం చెప్తున్నాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా అలా చేశాడు. ఆ, ఎక్కడ నడవాలో అక్కడ నడిపించాడు. ఉమ్, వైష్ణవికి నడిచాం, ఎందుకంటే అక్కడ రాత్రి పూటే వెళ్ళాలి. అప్పుడు గుర్రాలు అర్ధరాత్రి ఎందుకుంటాయండి? గుర్రాలు ఉండవు కదా, సరే అనుకున్నాం. నడిపే అప్పుడేమీ అనిపించలేదు. చూడండి, దిగేటప్పుడు మళ్ళీ గుర్రాలు. ఇంకెందుకు, అయిపోయింది కదా, చూసేసా అవును. అమ్మవారిని. చూసాక మళ్ళీ కిందకి నడుచుకుంటే ఎందుకండి, పని లేక. నేను తిరుపతి కూడా ఎప్పుడు దిగలేదు. వెళ్ళేటప్పుడు దేవుడు, వచ్చిన తర్వాత ఇంకెందుకు, అయిపోయింది చూసేసాం కదా. ఏ అవును. బస్సులోనో కారులోనో వచ్చేటి. అవును. మళ్ళీ ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టడం అనవసరంగా. అందువల్ల దిగేటప్పుడు మళ్ళీ గుర్రాల్లోనే దిగాం మేము. అంటే ఉమ్, అక్కడ ప్రతి చోట కూడా ఆయన రక్షించి తీరుతాడు. తప్పకుండా. అందుకని ఏమి మనం అవస్థ పడక్కర్లేదు. ఉమ్, ఆ ధైర్యం మీలో ఉంటే సాధన ఎందుకు కుంటుపడుతుందండి? సాధనలలో మధ్యలో బ్రేక్లు ఎందుకు వస్తాయి? ఆ దూరం మీలో ఉండాలి. వహామ్యాహం అన్నాడు కాబట్టి ఆయన వహించి తీరుతాడు, అందులో సందేహమే లేదు, అసలు కొంచెం కూడా సందేహం లేదు. అన్ని రకాలుగా ఆయన కాపాడతాడు. మీ ఇళ్లలో కానీ అసలు ఏదైనా ఆయన కాపాడతాడు అంటే మళ్ళీ ఇంకేంటి. ఉమ్, అందుకని ఆయన చివర్లో చూపించాడు. ఆయన విశ్వరూపం అంటే అర్థం ఏంటి? అంతా నేనే అని చెప్పటమే విశ్వరూపం. ఉమ్, నేను కానిది ఏదీ లేదురా అని. మరి ఆయన కానిది ఏదీ లేదన్నప్పుడు ఆయన రక్షించడా మిమ్మల్ని? మీకు కావలసినవి ఆయన ఇవ్వడా? ఇస్తాడు ఇచ్చి మేడం. తీరుతాడు. అవును. మనసు వాచ కర్మ నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థన చేస్తావో, ప్రార్థన అంటే ఆయనలో ఉండిపోతావు. ఇక్కడ పరమాత్మకి మళ్ళీ వేరే ప్రార్థన లేదు కదా. మనసా లేదు. వాచ కర్మణ నువ్వు సాధన చేసి స్థితి పొందారనుకోండి, ఆ స్థితి పొందితే ఇంకా బాధే ఉంది అసలు. ఉండదు. అస్సలు ఉండదు. అందుకని ఇవన్నీ ధైర్యవచనాలు. అంత కాపాడలేదండి అక్కడ. కాపాడినప్పుడు ఇంకేంటండి కావాల్సింది? మీకు రక్షణే కదా కావాలి. మీకు ఏం కావాలో చూడాలి అంటే అదే కదా. అవును. మరి అక్కడ వాడి చేత కొనిపించాడా? సరే కిందకి వచ్చేసాం. మరి వచ్చేసిన తర్వాత ఆకలేస్తుంది కదా. సరే అప్పుడు వంట అవ్వలేదు. మరి అందరూ 3 వరకు రారంటే వాళ్ళు వంట చేయలేదు. అవును. కాబట్టి అతను అన్నాడు, అయ్యో అమ్మ చపాతీలు ఉన్నాయి, చపాతీలు వెంటనే చేసి. సరే అన్నాడు. చపాతీల్లోకి ఏమిటి? పచ్చడి అన్నాడు. సరే ఏదో ఒకటి వెయ్యి అన్నాడు. లక్కీగా చూడండి, కాదమ్మా పెరుగు డబ్బా ఒకటి ఉంది అని చెప్పి పెరుగు డబ్బా తెచ్చిచ్చాడు. నేను చపాతీల్లో పెరుగు కూడా వేసుకు తింటాను, నాకు అలవాటే ఉంది. ఆవకాయలు వేసుకోవడం అంటే మన వల్ల కాని పని. అంటే కూర లేట్ అవుతుంది కదా, అంటే ఎలా అరేంజ్ చేస్తాడు? బయట నుంచి తెస్తానన్నాడు. నేను హోటల్కి తినను ఆ రోజు ఇది కాబట్టి అని చెప్పాను. సరే అమ్మ చపాతీలు అయితే చేసేస్తాము, కూర లేట్ అవుతుంది, ఆవకాయ ఉంది వేసుకుంటాను అన్నాడు. సరే ఏదో ఒకట్లే అనుకున్నాను. కానీ చూడండి, పరమేశ్వరుడు ఆవకాయ వేసాడా, పెరుగు డబ్బా ఉందని గుర్తు చేశాడు. మరి చక్కగా డబ్బా అంత డబ్బా తెచ్చిచ్చాడు. ఇంకా కావాల్సింది ఏంటండి? ఏం లేదు. మిగతా వాళ్ళు వచ్చే లోపల హాయిగా నిద్రపోయాను. శుభ్రంగా నా భోజనం కూడా అయిపోయింది. ఏదైతే ఏంటి, మనకి అంతే. సమయానికి ఆయన భోజనం చేశాడా లేదా? ఆయన చేస్తాడండి. లేదా ఇప్పుడు ఆ శర్మ ఎక్కడున్నాడో నాకు మనకి ఏం తెలుసు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనే అతన్ని కబుర్ చేయలే, ఏం చేయలేదు. నేను వచ్చి మా టెంట్లో నేను కూర్చున్నాను. తెలిసింది అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను రాకపోతే ఫుడ్ ఎక్కడుంది నాకు? నేనే వాళ్ళ హోటల్కి వెళ్ళే అలవాట్లు నాకు లేవు. ఆ టెంట్ లో వాళ్ళు చేస్తారు పాపం. అక్కడ చాలా అన్నదానాలు అన్ని జరుగుతూనే ఉంటాయి. అమర్నాథ్ని మనం మామూలుగా అనడానికి లేదు, బాగా చాలా మంది చేస్తూ ఉంటారు పాపం. ఫ్రీగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఫ్రీగా కూడా పెడతారు కొంతమంది. కానీ వెతుక్కుంటూ వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. ఎందుకంటే ఒక తన్మయత్వంలోంచి వచ్చిన తర్వాత ఇంకా బాహ్యం ఏం గుర్తురాదు. ఆకలి వేస్తుంది, కానీ దానికోసం ఏదో చేయాలన్న స్ఫురణ రాదు. మరి అప్పుడు అందుకే పంపించాడు కదా, పంపించి శుభ్రంగా పెట్టాడు కదా. ఏదైతే ఏమిటండి పొట్టలోకి వెళ్ళడానికి ఇదే కావాలని అనుకుంటే కదా బాధ. అది నేను చెప్తాను. అందువలన సర్వం ఆయన చూస్తాడండి. ఆయన చూస్తాడన్న తర్వాత ఇంకెందుకంటే ఇది మీ అందరికి సంశయం దేనికి అసలు? అంటే నామస్మరణతో పాటు ఆ పరమాత్మ యందు ఈ అఖండ విశ్వాసం ఉండాలమ్మా. ఆయన చేసి అవునమ్మా. తీరుతాడు, భయం ఉండరాదు. లేస అవునమ్మా. మాత్రమైన భయం ఉండరాదు.
ఆ అఖండ విశ్వాసంతో స్వామి ఇది నీ నామమే, స్వామి అంటే ఇక్కడ ఆయన మనం తలుచుకోవడానికి బోధలో అంటాం పరబ్రహ్మన ఆత్మని. కాబట్టి చేసుకుంటూ వెళ్ళటమే, ధర్మంగా ఉండటమే, అద్వైతాన్ని ఆచరణలో పెట్టటమే. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి అనేది మనకు అది సంబంధం లేని విషయం. కాబట్టి ఎప్పుడైతే ఆ అఖండ విశ్వాసంతో నువ్వు సాధన చేస్తావో, ఆ నామస్మరణ సాధన అంటే నామస్మరణ, అందుకని ధైర్యంగా దృఢంగా ఉండాలి. అంతే, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారండి? మీరు డాక్టర్ మంది ఇవ్వగానే మీకు తగ్గిపోతున్న రూల్ ఉందా? అందరికి తగ్గుతోందా? ఇలా ఆలోచిస్తే ఎన్నున్నాయో. అసలు ఇప్పుడు అవన్నీ ఎందుకు, అంత గోల ఎందుకు? శ్రేష్టమైనదని తెలిసిన తర్వాత, పరబ్రహ్మం వహామ్యాహం అన్న తర్వాత ఇంకా ఎందుకంటే సంశయాలు? ఏదైనా కావచ్చు, ఏదైనా సరే, దేనికి చింత? అసలు ఎప్పుడు చింతపడక్కర్లేదు, ఆయన రక్షించి తీరుతాడు. అది ఏదైనా సరే ఆ విశ్వాసం ఉండాలి మనలో, ఆ ధైర్యం ఉండాలి. ఏది జరుగుతుందో అది జరుగుతుందా, మనకేమిటి అనండి. ఆయన రక్షించి ఏం చేస్తాడు? ఆయనకి వేరే పని లేదు, రక్షణ తప్ప ఆయనకి వేరే లేదు. కానీ నీ పని ఏమిటి? పూర్వకంగా ఆ స్థితి పొందటమే నీవు చేయవలసింది. నువ్వు ప్రయత్నం ఎప్పుడైతే దృఢంగా అనన్య భక్తితో తదేక చింతనతో మొదలు పెట్టావో, ఆ సెకండ్ నుంచి ఆయన నిన్ను రక్షించడం ప్రారంభిస్తాడు. పూర్ణ స్థితి పొందాక కాదు నేను చెప్పేది. నువ్వు ఏ సెకండ్ లో నువ్వు తదేక చింతన, ఆత్మనిష్ట ఇవన్నీ పెట్టుకుని సాధన ప్రారంభిస్తావో, నీళ్ళు అవి చెదరకుండా ఉంటాయో, అప్పటి నుంచి ఆయన రక్షణ మొదలవుతుంది. అంతే తప్ప పూర్ణస్థితి వచ్చాక నేను చెప్పటం లేదు మీకు. మీలో ఎప్పుడైతే తదేక చింతన, ఆ ఆత్మ గురించి, తదేక నిష్ట ఆత్మ గురించి, ఆ తదేక సాధన ఆత్మ గురించి మీరు మొదలు పెడతారో, మీరు వచ్చే విఘ్నాల గురించి ఆలోచించడం మానేసి పిల్లల గురించో, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇవన్నీ ఎలా అవుతాయి, వీళ్ళు చేయనిస్తారా నన్ను, ఇలాంటి ఏవి లేకుండా కేవలం ఆత్మచింతన, నేను పొంది తీరాలి పూర్ణత్వం. అప్పటి వరకు నేను ఏ విషయాలందు నేను ఏది చూపించను, ఆసక్తి చూపించను, నా లక్ష్యం ఇదే అని ఎవరైతే దృఢంగా, అదే తదేక నిష్ట నిరంతర ఇది అని ఎలా చెప్పారో అలా చేయగలిగితే ఆ క్షణం నుంచే మీ యొక్క సమస్త కార్యంలో ఆయన చూస్తారు. మహావ్యాహం అని నేను అబద్ధం చెప్పలేదు, చెప్పడు. కపటత్వం అంతా మీలో ఉంటుంది తప్ప ఆయనలో ఉండదు. కపటత్వం ఏంటి? చెయ్యడానికి కపటత్వం చూపిస్తున్నారు, ఏవో సాకులు చెప్తున్నారు, ఇవి ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇదంటే అదండి, అది కుదరట్లేదండి, ఇలా కుదరట్లేదండి, అది ఇదని అంటారు. అవన్నీ ఒట్టివే. సాధనకి ఏది ఏది ఏ విధంగా ఎప్పుడు అడ్డం రాదు. మీకు విశ్వాసం పూర్తిగా లేదు. అందువల్ల అవన్నీ కూడా గురువుల యొక్క అనుభవాలు కానీ, ఏవైనా అనుభూతులు కానీ చెప్పేది మీలో ధైర్యాన్ని పెంపొందించడానికి. అవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి? మీలో ధైర్యాన్ని పెంపొందించడానికి. మీరు కూడా అలా నిష్టగా తదేక దృష్టితో ఆ ఆత్మని పొందుతారని చెప్పటమే. ఇవన్నీ అందరికీ జరుగుతాయి, సందేహం ఏం లేదు. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్మే. కొంత దూరం పోయాక పరమాత్మ వచ్చి మిమ్మల్ని కలవాల. పుట్టినప్పటి నుంచి పరమాత్మ మీలో ఉన్నాడు, సందేహం ఏం లేదు. మీరు గుర్తించడం లేట్ చేశారు అంతే. కాబట్టి పరమాత్మ మీలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఎక్కడో ఉంటే రావడం కష్టమవుతుంది, కానీ దగ్గర ఉన్న లోపలే ఉన్నవాడికి మిమ్మల్ని రక్షించడం పెద్ద కష్టం ఏంటండి అంతటా ఉన్నవాడికి. కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకోండి. తెచ్చుకుని కల్మషాలను నశింప చేసుకుని తదేక చింతనతో, ప్రీతిగా, శ్రద్ధగా, తదేక నిష్టతో ఆత్మజ్ఞానాన్ని పొందాలి. పుణ్యము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగు అందు, కుక్క యందు, కుక్క మాంసం వండుకొని తిన్ను చండాలుని యందు సమదృష్టి గలవారే జ్ఞానులు. వాళ్లే ఆత్మని పొందిన వాళ్ళని. అంటే ఎవరి యందు ఎటువంటి ఏషభావం ఉండదు, అందరూ సమానమే. జీవులన్నిటి యందు ఉన్నది పరబ్రహ్మమే. అందుకనే కుక్క అని కూడా, ఎందుకంటే మన కుక్క అంటే చాలా చులకన భావం ఉంటుంది కదా, అందువల్ల అది చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ సమానంగా చెప్పాను కదా. అలా అని మనమే వాటిని తీసుకొచ్చి ఇచ్చేయక్కర్లేదు, వాళ్ళ ఉపాధిని బట్టి వాటిని గౌరవించాలి, అంతవరకే.
సమానంగా ఉండాలి తప్ప వేరే చేయగలరు. జ్ఞాననిష్ఠులు సమస్తమును ఆత్మరూపంగానే సందర్శిస్తారు. కావున అన్ని ప్రాణుల యందు వారు ఆత్మనే దర్శిస్తారు. సమభావం కలిగి ప్రేమను దయను చూపిస్తారు. కాబట్టి ఆ సమదృష్టి మీలో కూడా పెంచుకోవాలి. చెప్పాను కదా, బయట కుక్క పోతాడు అనుకోండి, పర్వాలేదు బిస్కెట్లు వేయండి, ఇంట్లో అన్నం ఉంటే కొంచెం పెట్టండి, ఏం పర్వాలేదు. అంతేగాని అది తీసుకొచ్చి సమదృష్టి కదండి అని చేయక్కర్లేదు. పాములని అవన్నీ తెచ్చుకోక్కర్లే ఇంట్లోకి. ఎలకొస్తే బయటకు వెళ్ళగొట్టచ్చు, అంతేగాని అయ్యో ఎలుక జీవి కదా అని చూస్తూ కూర్చోక్కర్లా. ఎందుకంటే అది వస్తువుల్ని పాడు చేస్తుంది. దాని నేచర్ దానిది కదా. అవును. దానికి భూమిలో దాని ఇల్లు దానికి ఉన్నాయి, వాటి ఇల్లు వాటికి ఉన్నాయి కదా. అది కావాలంటే దానికి చెప్పండి, బయట పెడతాను ఫుడ్ నీకు రా అని. ఒక కొబ్బరి ముక్క తీసుకెళ్ళి బయట పెడితే అదే వస్తుంది బయటికి. ఏ జీవిని చంపక్కర్లా, హింసించక్కర్లా, దృష్టి కలిగి ఉండాలి. కాబట్టి అందరూ కూడా అదే విధంగా సాధన యందు ఇష్టంగా శ్రద్ధగా చేసి ఆ యొక్క ఆత్మనిష్టను పొందండి. శుభం భూయాలి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. జనులలో కొందరికి దేహ దృష్టి, కొందరికి మనోదృష్టి, కొందరికి ఆత్మ దృష్టి ఉంటుంది. దేహ దృష్టి గలవారు అధములు, సందేహమేం లేదు. అంటే ఆ దేహాన్ని చూసి అందంగా ఉన్నారు, డబ్బున్న వాళ్ళు, ఇలా రకరకాలు దేహాన్ని చూసి భావాలు కలిగితే మీ అంతస్తు కలిగినవే. కాబట్టి విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ దేహాన్ని చూసి అభిప్రాయం ఏర్పరచుకునే వాళ్ళు అధములు అని అర్థం. కృష్ణ పరమాత్మ చెప్పిందే ఇది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ దేహాన్ని చూసి, అంటే ఎదురుకుంటా ఫస్ట్ కనపడేది దేహమైనా దాన్ని బట్టి మీరు అభిప్రాయాలు ఏర్పరచుకుంటే అంత అదుపులు ఇంకోళ్ళు లేరని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క దేహ దృష్టి ఉండరాదు. ముఖ్యంగా సత్సంగంలో ఉన్న వాళ్ళకి, జన్మ రాహిత్యం కోరుకునే వాడికి దేహం పట్ల ఉంటే చాలా కష్టం. ఒక ప్రాణిని చూసినప్పుడు ఆ ప్రాణి యొక్క దేహ సౌందర్యము, పరిమాణమును చూస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అధములు. ఇంకా విడిగా ఏం చెప్పక్కర్లేదు, ఇవన్నీ మీకు ఆ దేహ దృష్టి వల్ల కలిగింది. బాహ్య సౌందర్యాన్ని, బాహ్యంలో రమించే వాళ్ళకి అదే అందంగా హైట్ వెయిట్ ఇవన్నీ చూసుకుంటారు. అప్పుడు చెప్పుకోలేదు, వాడు హైట్ పెరగాలని చెప్పేది చేసి వాడు ప్రాణం మీద తెచ్చుకున్నాడు, వాడు ప్రాణాలే పోయాయి. ఇలాంటి పిచ్చమేసి చూస్తూ ఉంటారు. హైట్ ఉండాలి, హైట్ ఉంటే సినిమా హీరో లాగానే ఏదో వాడికి, అందుకని ఏదో నట్లు పెట్టించుకున్నట్టే. అది అది కాస్త అది వికటించి ప్రాణమైపోయింది. అనవసరమైన వాటి జోలికి వెళ్ళకూడదు, ప్రాణం మీదకి వాడు తెచ్చుకున్నాడు. ఇంకా అలా కాకుండా కొంతమంది అందంగా ఉన్న వాళ్ళైతేనే ఇది అని ఏదేదో రకరకాల భావాలు. కాబట్టి వాళ్ళందరూ అధములు. మనోదృష్టి గలవారు మధ్యములు. వీరు ప్రాణి యొక్క మనోభావములను, విద్యను, కవిత్వాన్ని, కవిత్వం అంటే వాటి యొక్క వాక్పటిమను చూస్తారు. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా. కొంతమందికి చాలా ఇది ఉంటుంది, చదువుకున్న వాడైతే వాళ్ళు నమస్కారం పెడతారు, చదువుకున్న వాడికి నమస్కారం పెట్టరు. వాడి దృష్టిలో అంతే, వాడు మధ్యములు. వాడు చక్కగా మాట్లాడారా లేదా ఇవన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం లాగా ఉంటుంది. కాబట్టి అధములు మధ్యముల గురించి పెద్ద అక్కర్లేదు. అలాంటి భావనలు మీలో ఉండరాదు కనుక వాటి గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, అవి మీకు అనవసరం అని చెప్పారు. ఇక ఆత్మ దృష్టి గలవారు ఉత్తములు. వీరు ఏ ప్రాణిని చూచినను లోని ఆత్మనే వీక్షిస్తారు. దేహములు మనస్సులు వేరువేరుగా ఉన్నను పరిణామము పొందుచున్నను సర్వజీవులకు ఆత్మ ఒకటియే. కావున అట్టివారు సమస్త ప్రాణికోట్ల యందు సమభావం కలిగి ఉంటారు. జనుల్లో పెక్కురు పైన తెలిపిన మధ్యమ అధమ తరగతులకు చెందిన వారే ఉంటారు.
ఉత్తమ తరగతికి చెందిన జ్ఞానులు చాలా అరుదు. అట్టి వారి గురించే పరమాత్మ చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ఆత్మని చూడాలి అంటే అర్థం వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఆచరణ ఏ విధంగా ఉన్నాయి అది తెలుస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో అనుభవాలు కొన్ని లక్షల మంది మీకు ఎదురయ్యే ఉంటారు. కొన్ని లక్షలు కాకపోయినా వేలల్లో అయినా చూసుంటారు జనాలు. అమ్మా అందరిలో కొంత తేడా మీకైతే కనపడుతుంది. ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎవరు ఏ తెలుసు. విధంగా రియాక్ట్ అవుతారు, ఇలాంటివన్నీ కూడా మీకు అందరికీ అనుభవమే. ఏం చిన్నపిల్లలు కాదు కాబట్టి మీకు తెలుసు అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది తెలిసిన విషయమే. అదే పెద్ద మళ్ళీ విడిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి. అమ్మా అట్లాంటి వాటి అంటే ఆ చూసిన జనాల్లో కొంతమంది వాడు అవన్నీ ఏం పట్టించుకోడు, అందరితో చక్కగానే ఉంటాడు, భేదభావం లేదు వాడికి అన్న డైలాగులు కూడా మీరు చెప్పినవే. కాబట్టి ఇలాంటి వాళ్ళు అయితే తత్వం తెలిసిన వాడు జ్ఞాని. ఇక వాడికైతే అసలు భేదభావమే ఉండదు. రమణ మహర్షి మీకు ఉదాహరణ. అంటే డబ్బు ఉంది లేదు, అందం ఉంది లేదు, ఇలాంటివన్నీ లేవు. పెరియవారైనా అంతే, వాడు అవి చూడలేదు. చూస్తే ఇక గురువులు ఎలా అవుతారు? ప్రేమయను దైవ గుణమును మానవుల వరకే పరిమితము చేయక జంతుజాలం పైన కూడా దానిని విస్తరింప చేయాలని చెప్పారు. విస్తరింపజేయాలని చెప్పాను కదా, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోక్కర్లేదు. వాటిని అనవసరంగా హింసించక్కర్లా. పాము రోడ్డు మీద పోతుంది అనుకోండి, దాన్ని పట్టి మీరేమి చేయక్కర్లే, దాని మానాన దాన్ని పోనివ్వచ్చు. మీ అంతే. ఇంట్లోకి వస్తే జాగ్రత్త తీసుకోవాలి, రాకుండా జాగ్రత్త పడాలి. హాని కలిగిస్తే భయం సహజం, కాబట్టి ఆ భయం కూడా అక్కర్లేదు. దాన్ని అసలు డిస్టర్బ్ చేయక దాని మానాన అది పోతుంది. అలా అనవసరంగా కుక్కల్ని రోడ్డు మీద కుక్కల్ని కొట్టడం కానీ, వాటిని రాయేసి అలాంటివన్నీ కూడా అనవసరమైన పనులు మీరు చేయవలసిన అవసరం లేదు. అవి కూడా మీలాంటి జీవులే, అందులో ఏం సందేహం లేదు. ఇంకా ప్రేమ అలా అంటే ఆ జీవులని తినరాదని కూడా అర్థం. మరి వాటిని చంపేసి మీరు తిన్నారనుకోండి, ప్రేమ ఉన్నట్టు అవుతుందా? సమభావం ఉండదండి. ఎక్కడి నుంచి వస్తుందండి? తినడానికి ఏం రా. లేవేంటి మీకు? బోర్డు తింటాను. కాబట్టి అలాంటివి చెయ్యరాదు అని అర్థం. ఇందులో అది కూడా ఇంక్లూడెడ్, విడిగా ఏం చెప్పక్కర్లేదు. జంతుజాలం పైన కూడా అంటే అర్థం అదే, ప్రేమగా ఉండాలి అని. సమస్త చరాచర ప్రాణికోట్ల పైన ఆ ప్రేమ భావం ఉండాలి. ఇదే ఆదర్శ మానవుని యొక్క చిహ్నము. అందుకే పైన కొన్ని పేర్లు చెప్పారు: గోవు, ఏనుగు, కుక్క, క్రిమి కీటకాలు, ఇలాంటివన్నీ కూడా. ఇదే విశాల భావము, ఇదే ఆత్మ దృష్టి. దీనినే పరమాత్మ ప్రోత్సహిస్తాడు. కాబట్టి సాధకుడు భగవానుడు తెలిపిన ఈ విశాల ఆత్మ దృష్టినే అలవర్చుకోవాలి. అలా ఉండాలి సమభావత్వం అని అర్థం. కాబట్టి ఎవరిని చూసినా అంటే ఏ ప్రాణిని చూసినా వెంటనే ఒక దైవీ గుణం కలగాలి. అంటే వాడిలో ఉన్నది ఆత్మే అన్న స్ఫురణ మీకు వచ్చినప్పుడు అవతలి వారి పట్ల మీకు ద్వేషం కానీ, కోపం కానీ, లేకపోతే ఇంకో భావం కానీ కలగదు. మీరు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అన్న భావన లేనప్పుడు కదా వాడు అందంగా ఉన్నాడు, అందంగా లేడు, లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాల భావనలు అప్పుడే కదా వస్తాయి. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని మంచిదే గాని కేవలం అది చాలదు. ఇంకనూ ఒక మెట్టు పైకి పోయి సర్వాత్మ దృష్టిని అంటే జీవరాశుల పట్ల కూడా అని అర్థం. ఎల్ల ప్రాణులందు తన యొక్క ఆత్మనే వీక్షించాలి. ఒక శరీరమున కన్ను, ముక్కు, చెవి మున్నగు వేర్వేరు అవయం ఉన్నను అన్నిటి యందు మనుజనం సమానముగా ప్రేమ ఉంటుంది కదా. అంతేగాని జలుబు చేస్తే ముక్కు తీసి అవతల పారేస్తారా? పారేయరు కదా. లేదండి. రకరకాల ఏం కదండి, పుట్టినప్పటి నుంచి తింటున్నారు, నోరుని ఏమైనా కట్టేశారా? ఏం కట్టేయలేదు. ఏం చేయలేము. వీటి మీద ఉంటాయండి అవి అక్కడే. అదే బాగుదాలే, ఇంకా ఆకలి వేయట్లేదు కదా, కొంచెం ఆకలి అయితే ఎక్కువ తినొచ్చు అనుకుంటారు. అంటే ఒకదానికైనా బాధ కలిగించో తనకే బాధ కలిగినట్టుగా అనుకుంటాడు కదా, అంతే కదా. ఆ కన్ను పడుతుంటే నాకేమిటంటే అంటాడా? అనరండి. చేసిపోతే నా చేయి కాదు అంటాడా ఏమిటి? అనడు కదా. అలాగే అనరు. సర్వజనులని చూడాలి అని చెప్పారు. సమభావం కలిగి ఉండాలి, అట్టి వాడే జ్ఞాని.
కానీ ఏది ఎలా ఉన్నా సరే వాడికి బాధ కలిగితే మీరే అమ్మాలమ్మ అంటారు కానీ అవి అనవు కదా. అదే విధంగా సర్వుల యందు మీ యందు ఎలాగైతే ఆత్మ ఉండటం వల్ల అవన్నీ పనిచేస్తున్నాయి. అదే అవును. విధంగా సర్వ జీవరాశుల యందు కూడా ఆత్మే ఉన్నది. ఆ భావం కలిగిన వాడే జ్ఞాని. అలాగే ఉండాలి. అంతేగాని అందరిలో ఆత్మే ఉందంటే అంతటా ఉన్నది ఆత్మే, నేను బ్రహ్మమే అని డైలాగ్ కొట్టి కుక్కపోతుంటే ఏం తోతగా రాయేసి కొట్టాడు అనుకోండి, దాన్ని కొట్టకూడదు. తిట్టాడు అనుకోండి, చీ వెధవ కుక్క అని. అప్పుడు అది అవును. వాచా వేదాంతం అన్నాడు ఆయన. అవును. అందువలన అందరితో చక్కగా ఆనందంగానే ఉండాలి. వాటి ఉపాధిని బట్టి వాటిని గౌరవించాలి. పని వారి పట్ల కానివ్వండి, ఎవ్వరి పట్ల అయినా సరే, ఆఖరికి అడుక్కోవడానికి వచ్చిన వాడి పట్ల అయినా సరే మామూలుగా మాట్లాడండి. ఉంటే పెట్టండి, లేకపోతే దండం పెట్టండి. అంతే తప్ప వాటిని ఆ, హీనంగానో లేకపోతే పరుషమైన మాటలతో వాటిని నిందించడం కానీ, చాలా గొప్పగా నేను కాబట్టి దానం చేస్తున్నానన్న అహంకార పూరితంగా చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించవు. ఇవన్నీ దోషములే. పెట్టమని ఎక్కడ ఇది చేయటం లేదు. నీ దగ్గర ఉంటే పెట్టు, లేదా క్షమించమ్మా అని అనుకుంటారులే, నష్టమే లేదు. ఏమనుకోకయ్యా నా దగ్గర లేదని అనొచ్చు, నష్టమే లేదు. అన్నంత మాత్రం మీరేమి కిందకి అయిపోరు. సినిమాల్లో లాగా వాడే మిమ్మల్ని తిట్టడు. కాబట్టి అవన్నీ కాదు, హాయిగా మనసులో ఏ భావం లేకుండా భావరహితంగా ఉండాలి. మాట ఎప్పుడూ కూడా పరుషంగా రాకూడదు, ఎవరి పట్ల కూడా అధికార పూర్వకంగా రాకూడదు. అది ఇంట్లో అయినా సరే, ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా సరే పరుషంగా రారాదు. మీకు ఎంత కింద వర్క్ చేస్తున్న వాళ్ళ పట్ల అయినా సరే మీరు ఒకే భావంతో ఉండాలి. భావరహితంగా, ఒకే భావం అంటే పై వాళ్ళ దగ్గర ఎలా ఉంటారో కింద వారి దగ్గర కూడా అదే విధంగా ఉండాలి. నష్టమే లేదు. ప్రేమగా వాళ్ళని మీరు పలకరించినంత మాత్రాన మీ హోదా ఏం తగ్గిపోతుంది. అలాగే పని వాళ్ళతో ప్రేమగా ఉండటం వలన మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళ సంస్కారం వాళ్ళు అలాగే ఉంటారు, సరిగ్గా పని చెయ్యరు, అలాగే ఉంటుంది. అయినా సరే వారితో ప్రేమగానే ఉండాలి. పరుషంగా గాని వేరేగా గాని మాట్లాడరాదు. వారి పట్ల ఎప్పుడు కూడా దయాగుణంగా కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైతే ఆ సమభావం కలిగి ఉంటారో, స్థిరంగా ఉంటారో, అట్టి వారు ఈ జన్మ మందే జనన మరణ రూప సంసారాన్ని జయిస్తారు. బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున సమత్వమందు స్థితి గలవారు బ్రహ్మం నందే ఉన్నవారు అవుతారు. బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణం. మనస్సు చపలముగానున్నచో బంధము, నిశ్చలముగానున్నచో మోక్షము. మనస్సు మలినముగానున్నచో బంధము నిర్మల. మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. కనుకనే పరమాత్మ ఎవరి మనస్సు సమముగాను సర్వభూతములందును సమదృష్టి కలిగి ఉండునో అట్టి వారు సంస్కృతిని జయించినట్లే అని చెప్పారు. ఏలైనగా పరబ్రహ్మము దోషరహితమైనది, సమమైనది, నిర్దోషం హి సమం. అంటే అది ఎప్పుడు కూడా నిర్దోషంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మంలో కల్మషం ఉండదు. అది ఎప్పుడు కూడా దోషరహితమే. అంటే ఆ విధంగా మీరు ఆ స్థిరమైన చిత్తం కలివారైతే, అంటే ఎలాంటి స్థితిలో అయినా సరే కోపం రావచ్చు, ద్వేషం రాకూడదు. కోపం వేరు, ద్వేషం వేరు. వారి యందు ఇక కోపం అంటేనేమో వారు ఒక పని చేసినప్పుడు ఆ కోపం వస్తుంది, అది అక్కడికి సమసిపోతుంది. ద్వేషము అంటే ఇక ఫ్లాష్ బ్యాక్లు ఇవన్నీ కలిపి మనసులో ఉంచుకుని ఇంకా ఆ పరుషమైన మాటలు మాట్లాడటం, అలాంటివన్నీ ద్వేషానికి కారణం. కాబట్టి ఇక్కడ ఆనందమైన, కోపమైన, ద్వేషమైన ఏదైనా మీ మనస్సులోదే బాగా గుర్తు. అవతలి వారు చేశారు కాబట్టి అనటం కూడా దోషమే. వాళ్ళు చేస్తే నీకు నీ నీ యొక్క సాధన ఏమైంది? కాబట్టి ఇక్కడ బంధము గురించి మాట్లాడటలేదు నేను. ఏ బంధం పట్ల అయినా సరే, ఎవరి పట్ల అయినా సరే, వస్తువుల పట్ల అంటే ఎలాగో కోపం రావనుకోండి, వస్తువు పట్ల వస్తే అవుతుంది, అవతల ఎదురు కొడతారు, ఆరేస్తారు. కాబట్టి బంధముల పట్ల ఎప్పుడైనా వచ్చినా సరే అది అక్కడి వరకే ఉండాలి. వారి సంస్కారం అనుకోవాలి, ఉంటాయి. కాబట్టి వారి సంస్కారం అలా ఉన్నప్పుడు మరి మీరు అలాగే ప్రవర్తిస్తే మీరు అదే సంస్కారంతో ఉన్నవారు అవుతారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా అలా చెయ్యరాదు. బాధ కలుగుతుందని అంటారు కొంతమంది, కాదని అంటలేదు. బాధ కలుగుతుంది, కరెక్టే. ఎందుకు కలిగిందని విచారణ చేసుకోండి.
దేనికి కలిగింది నాకు ఇప్పుడు ఈ బాధ? వాళ్ళు అన్నదానికి నేను ఎందుకు బాధపడాలి? నేను చక్కగానే ఉన్నాను కదా, నేను ధర్మంగా ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి? ఈ యొక్క విచక్షణ కలిగినప్పుడు బాధ కలగదు. అవతల వారి పట్ల ఏ భావము కలగదు. అన్నాడు అన్నది నువ్వు గుర్తించావా, నీకు బాధ. అన్నాడు కాబట్టి అంటున్నారు. అన్నాడు వాళ్ళ సంస్కారం, నీ సంస్కారం ఏమైంది మరి? కాబట్టి ఇక్కడ ఇంకొకటి సాధన. జన్మ రాహిత్యం పొందాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. ప్రపంచం అంటేనే అంత. నువ్వు చేసినా అంటుంది, చెయ్యకపోయినా అంటుంది, ఏదైనా అంటుంది, ఒట్టిగా ఉన్నా అంటుంది. ప్రపంచమే అంత, మనుషుల తీరే అంత. నువ్వు ఆ విధంగా ఉంటే వాళ్ళకి నీకు తేడా ఏంది? నువ్వు ఇంకా సాధన ఏం చేస్తున్నట్టు? నువ్వు నిర్దోషత్వం ఎప్పుడు పొందుతావు? నువ్వు దోషరహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. మరి దోషరహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి నీకు ఎదురై తీరుతాయి. నీలో ఉన్న నిశ్చలత్వమో దృఢత్వమో ఎలా బయటకు వస్తుంది మరి? అవి తెలిసినప్పుడే కదా. అవి నీలో కనపడకపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనము చెయ్యి అవతల వాళ్ళని చూపిస్తూ ఉంటాం. వాళ్ళ వల్లే ఆనందము, వాళ్ళ వల్లే కష్టము, వాళ్ళ వల్లే దుఃఖము, ఇంకా రకరకాలు ఎన్నైనా చెప్పచ్చు. కానీ ఎప్పుడు కూడా అవతలి వారి వల్ల మీకు ఏది కలగదు. మీ మనస్సు దానిని ఎలా గ్రహిస్తుందో దానిని బట్టే జరుగుతుంది. అందులో ఎప్పుడూ సందేహం లేదు. మీ మనసు అవతలి వారి మాటలను మీరు ఏ విధంగా గ్రహిస్తారో దాన్ని బట్టే బాధ 70%, 80%, 90% ఇంకా అన్ని జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఆ యొక్క పరమాత్మ అనుగ్రహాన్ని కావాలని అనుకుంటున్నారో, ఆ అనుగ్రహం మీ నుంచి పోకూడదని మీరు భావించినప్పుడు మీ మనస్సు ఎప్పుడు ఇలాగే నిర్మలంగా ఉండాలి. వాళ్ళు అన్నారని మీరు అంటే వెళ్ళి పరమాత్మకు చెప్తారు, స్వామి చూడు ఎలా జరిగిందో. అప్పుడు ఆయన ఏమంటాడు? సరే వాడు అన్నాడు కరెక్టే, నువ్వు అన్నావు కదా, మరి నేను నిన్నెందుకు రక్షించాలి అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్మ అందరికీ ఒకటే న్యాయం. అక్కడ వాడు అధర్మంగా అన్నాడా ఏది అన్నది ఆయన పట్టించుకోవట్లేదు. నువ్వేం చేసావు అన్నది. ఎందుకంటే నువ్వు కదా పరమాత్మ దగ్గర మొరపెట్టుకున్నావు. అప్పుడు పరమాత్మ ఏమంటాడు? నువ్వేం చేసావు మరి? నువ్వు మౌనంగా ఉండి నన్ను తలుచుకుని ఉంటే నేనేం చేయాలో నేను చేయాలి. నువ్వు ఇప్పుడు చేసేసావు. వాడన్నాడు, నువ్వు అన్న పని అయిపోయింది, చెల్లుకు చెల్లి అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేయను అంటాడు. కాబట్టి ఈ ధైర్యం ఉండాలి. అంటే ఇక్కడ ఏదో వాళ్ళకి శిక్ష పడాలని ఇంకో ఉద్దేశం కాదు. ఆయన లిస్ట్ లో ఏముంటుందో మనకేం తెలుసు? తీర్పు ఎలా వస్తుందో చెప్పగలరా? మనం చెప్పలేం. భగవంతుడి యొక్క ఆలోచన వేరుంటుంది. కాబట్టి ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధకులు అనేవాళ్ళు ఈ జన్మలోనే జన్మరాహిత్యం పొందాలి అనుకున్న వాళ్ళు చాలా సహనంతో ఉండి తీరాలి. అందుకే సాధన సాధన అని చెప్పారు. ఆ సాధన చేస్తేనే, ఆ సహనం ఉంటేనే ఈ జన్మలోనే జన్మరాహిత్యం పొందగలుగుతాం. మాటకి మాట అనటం గొప్ప విషయం కానే కాదు. నువ్వు సాధకుడివే కాదా, శిష్యుడివే కాదా, దట్స్ ఇట్. భక్తుడివేనా, ఇవి నీలో ఉంటే నీలో సహనం ఆటోమేటిక్ గా వచ్చింది. ఎస్, నువ్వు శిష్యుడివైనా సాధకుడివైనా భక్తుడివైనా సరే నీకు ఉండాల్సిన లక్షణం సహనం. రాయొచ్చు తగిలింది అనుకోండి, దెబ్బ మీకు తగిలింది. అలానే రాయిని కొడితే ఏమవుతుందండి? మళ్ళీ దెబ్బ తగులుతుంది, ఏం చేయలేరు కదా. అవును. అసలు అయినా అనవసరమైనవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధకులు అనేవారు శిష్యులు అనే వాళ్ళలో సహనం ఉండి తీరాలి. అర్జునుడికి ఎప్పుడైతే ఆయన సమయం వచ్చినప్పుడు ఇది చేశాడో ఎన్నో అనుభవించారు అర్జునుడు, వాడు పాండవులు ఎన్నో అనుభవించారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడన్నా వాళ్ళని ఇచ్చేసారండి? ఎందుకు ఊరుకుంటున్నారు? మీరు ఇంత ధైర్యవంతులు, ఇంత సాహసం ఉంది, నడవండి నేను కూడా ఉన్నాను, పదండి వాడు పని పడతాం అన్నాడు ఆయన? లేదు. ఎక్కడా అనలేదు. భారతంలో కృష్ణ పరమాత్మ ఎక్కడా కూడా వాళ్ళని ఇచ్చేయలేదు, సహనంగానే ఉండమన్నాడు. వాళ్ళు సహనంగానే ఉన్నారు. ఎన్నో జరిగే సినిమాల్లో చూశారు కదండి. బాలభారతం సినిమాలో బోర్డు చూపిస్తాడు. అవును. సినిమాలో చాలా చూసాం. దుర్యోధనుడి గౌష్టికాలనుకోండి, దుర్మార్గాలని. సో వాడు దుర్మార్గుడు.
అవన్నీ చూశారు. కానీ సమయం వచ్చినప్పుడు కదా అర్జునుడికి చెప్పింది వెళ్ళే యుద్ధం చెయ్యి అని. అంతే తప్ప ముందరే చెప్పాడు ఎక్కడన్నా? ఎక్కడా చెప్పలేదు. వనవాసానికి వెళ్తున్న అరణ్యవాసానికి అప్పుడైనా చెప్పాడా? లంక అదేంటది లంక ఇల్లు దహనం చేస్తే మటుకు లంకేనా లంక ఇల్లు సరే లక్క దహనం చేస్తే మటుకు చెప్పాడా చెప్పలేదు. నేనున్నాను పద అని? ఎక్కడా లేదు. ఆ సహనం ఉండాలి. అప్పుడు కదండి పరమాత్మ సహాయం చేశాడు. అప్పుడు కూడా అవును. నోరు మూసుకుని కూర్చుంటే ఏమన్నాడు? అనవసరమైన ప్రగల్భాలు చెప్పుకో, ఇప్పుడు రక్షించి తీరాలి ప్రజల్ని, ఇప్పుడు ఆవశ్యకం కాబట్టి నడు యుద్ధం చెయ్యాలి. అలా నీలో ప్రేరణ వస్తుంది. ఇక్కడంటే బాహ్యంగా జరిగింది కాబట్టి ఆయన బాహ్యంగా చెప్పాడు. నీలో ఉన్నాడు కదా పరమాత్మ, నువ్వు నమ్మినప్పుడు నీకే ప్రేరణ ఇస్తాడు. ఎప్పుడు నీ నోట్లోంచి పరుషంగా రావాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది నీ దగ్గరే నీలోంచే ఉంటుంది. నువ్వు అంటావు అప్పటి వరకు సహనంగా ఉండటమే. అంతేగాని ఏం ఈ పరమాత్మ ఎప్పుడు నోరు మూసుకోమంటాడు నన్ను ఏమని అంటలేదు, నాకు అనాలి ఉందండి అంటే అప్పుడు నీలో అనకూడదు. చెడిపోతాడు పరమాత్మ. జాగ్రత్త. లేదంటే అంతేగాని నాకు అసలు తోచదు అన్నారనుకోండి, మీలో పరమాత్మ ఉండడు కాక ఉండడు. మళ్ళీ ఆయన తెచ్చుకోవడం చాలా కష్టం. ఆయనంతటా ఆయన వచ్చాడు ఇప్పుడు మీ దగ్గరికి. మీరు పిలవకపోయినా, మీ మనసులో శుద్ధి లేకపోయినా మీకు అవకాశం ఇస్తూ ఆయన వచ్చాడు అనుగ్రహించడానికి మీకు. కాబట్టి ఈ అనుగ్రహాన్ని వృధా చేసుకోకండి అనవసరమైన ఈ బాహ్యమైన లంపటాలతో. మనుషులు మారుతూ ఉంటారు. మీరు మారలేదా? మీ బుద్ధులు మారలేదా? అలాగే అవతల వాళ్ళు కూడా. ఎప్పుడు అందరూ మంచిగానే ఎలా ఉంటారు? మీరున్నారా ఎప్పుడు మంచిగా అని అంటే సమాధానం ఇస్తున్నారు మరి. కాబట్టి ఎప్పుడు ఒకళ్ళే మన అవతల వాళ్ళనే పాయింట్అవుట్ చేయడానికి లేదు, జరుగుతూనే ఉంటాయి. పరబ్రహ్మము దోషరహితమైనది, సమమైనది. కాబట్టి ఎవరి మనసు ఆ ప్రకారముగా దోషరహితమై సమమై అలరారునో అంటే ఉంటుందో వారు తప్పక ఆ బ్రహ్మమందే కాపురం ఉన్న వారు అవుతారు. అంటే అక్కడే స్థిరముగా ఉంటారు అని అర్థం. వాళ్ళే మోక్ష భాగులు అవుతారు. సజాతీయ వస్తువునందు సజాతీయ వస్తువే కలియును గాని విజాతీయ వస్తువు కాదు. నీటిలో నీరే కలుస్తుంది కానీ నూనె కలుస్తుందా? ఏదైనా అంతే. అలాగే బ్రహ్మముతో ఏకము కావాలనన్నా లేక బ్రహ్మంలో లయించవలనన్నా బ్రహ్మం యొక్క లక్షణములు గల వస్తువే అవ్వాలి కదా నీవు కూడా. కాబట్టి బ్రహ్మ లక్షణం ఏమిటి? దోషరాహిత్యము, ప్రేమ. ఇక విడిగా చెప్పాడు ప్రేమ ఉన్నప్పుడు ఇంకా దోషం ఎక్కడి నుంచి వస్తుంది? రాకూడదు అని, సమత్వము అని. ప్రేమ అందరికంటే ఒకటే భావం ఉంటే ఇంకా దోషం ఎక్కడి నుంచి వచ్చిందండి? సమత్వం లేనప్పుడు ఇంకా దోషం వాళ్ళ మీద కోపమో ద్వేషమో ఏదో వచ్చి. అంటే ఇక్కడ అనవసరమైన వాటి జోలికి అయితే ఇలాగే జరుగుతుంది. కాబట్టి దాని బదులు హాయిగా ఉన్నారనుకో, భయం వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి ఏదో భావన కలిగినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడే లోపల నుంచి లావా పొంగుతుంది. కాబట్టి దోషరాహిత్యము అది ఉండకూడదు, సమత్వం ఉండాలి. కాబట్టి అది ఈ రెండు లక్షణాలు సాధకుడికి అంటే శిష్యుడికి ఉండి తీరాలి. ఇవి ప్రయత్నపూర్వకంగా ఇవి కనుక మీరు స్వీకరిస్తే కనుక ప్రయత్నపూర్వకంగా ఆ విధంగా ఉండాలి, సహనంగా ఉండి తీరాలి. అంతే. జన్మరాహిత్యం కావాలి అంటే వచ్చిన ఆనందాన్ని హాయిగా అనుభవించవలసిందే. అప్పుడు అది బ్రహ్మమందు లయించుటకు అర్హమై ఉంటుంది. శుద్ధత ఎందు నిర్విషయత్వమందు సమత్వమందు మనస్సు బ్రహ్మంతోటి సమాన స్థాయిని పొందుతుంది. అదే మోక్ష స్థితి. మనసు ఎప్పుడు నిర్మలమై ఆత్మ వలె అత్యంత శుద్ధత్వము, అత్యంత నిర్దోషిత్వము, అత్యంత సమత్వం పొందునో అప్పుడే మనుషుడు కైవల్యాన్ని పొందుతాడు. అదే మోక్షం, అదే బ్రహ్మస్థితి, అదే జీవ బ్రహ్మైక్యం. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏమంటామా? అది ఆ ఆనందాన్ని అలా పొందుతున్నప్పుడు మళ్ళీ ఇది నిజమో కాదో నేను డైలాగ్ ఎట్లా అనుకోకండి. ఆనందాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మోక్షం అంటే ఆకాశంలో గాని పాతాళమందు గాని ఎక్కడో లేదు. సమ్యక్ జ్ఞానం వలన కలుగు నిర్మల చిత్తమే మోక్షము. అంటే నిర్మల చిత్తం ఉండాలి అంటే అందుకనే మాటలు తగ్గించుకోవాలి, అనవసరమైన మాటలు తగ్గించుకోవాలి, అనవసరమైన యావిగేషన్స్ తగ్గించుకోవాలి, మౌనం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వాటి గురించి వీటి గురించి ఇంకా అన్ని ఉన్నాయనుకోండి బుర్రలో, మనసు నిర్మలంగా ఎప్పుడు అవుతుందండి? అవ్వదు. అనవసరమైన విషయాలు తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయకూడదు. మనకి ఎందుకు అవన్నీ? అన్ని అనవసరమైన విషయాల జోలికి వెళ్ళనివ్వకుండా
మనస్సుని నిగ్రహించాలంటే సాధన చేస్తూనే ఉండాలి. వేరే వాటి యందు మనసుని లగ్నం చేయరాదు. ప్రయత్నపూర్వకంగా మనసు సాధన ఎందే ఉండాలి. జన్మరాహిత్యం కావాలి అన్నవారు, నాకు జన్మరాహిత్యం అక్కర్లేదండి ఈ జన్మలో అన్నవాడు వాడు ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. వాళ్ళకేం ఉండకూడదు. లేదు. కాదు, ఈ జన్మలోనే నేను పొంది తీరాలి అన్నవాడు మటుకు ప్రయత్నపూర్వకంగా అనవసరమైన విషయాల్లో దూరరాదు. లేనిపోని విషయాలు బుర్రలో ఉంచుకొనరాదు. మాట్లాడరాదు, వినరాదు. కేవలం శ్రవణ మనం నిత్యాత్మలో సాధన ఎంతే ఉండాలి, ద్వైతం అంతే ఉండాలి. అంతే తప్ప శ్రవణ మననాదులు బాహ్యమందు ఆ ఉత్సుకత ఉండరాదు. తెలుసుకోవాలంటే ఏమైపోతుందో ఏమిటో అక్కడ. వాళ్ళు ఫంక్షన్ అన్నారు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారో ఏమిటో మనకేమీ తెలియటం లేదు అసలు. ఇలాంటివి ఏమి ఉండరాదు. ఆ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో ఇవ్వరో, మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఏమిటో వాళ్ళకి. వెళ్దామా వద్దా, వద్దామా వద్దా, ఈ ఎన్ని ఆలోచనలండి. ఎందుకండి, హాయిగా అంతే. ప్రశాంతంగా ఉండండి. ఆ సమయం వస్తే వెళ్తారు, లేకపోతే లేదు. దాని అవునండి. గురించి పెద్ద ఆలోచన అక్కర్లేదు. కాదండి వేరే ఊరికి వెళ్ళాలి కదా అంటే కొనుక్కోండి ఓ టికెట్, ఏం పోయిందిగా. ఇప్పుడు మళ్ళీ టికెట్లన్నీ కూడా అన్నాడు కదా, ఆ రోజు చేసిన మీకు ఫుల్ అమౌంట్ ఇస్తా అంటున్నాను కదా రైల్వే వాళ్ళు కూడా. లేదా అప్పుడు చివరిలో అనుకున్నప్పుడే కొనుక్కోండి, ఏం పోయింది. హాయ్ కదండి. ఇంట్లో వాళ్ళు వెళ్దాం అన్నారు కాబట్టి సరే అనండి, వద్దన్నారు సరే అనండి. పెద్ద యోచన చెయ్యాలా. ఆ సమయానికి ఎలా జరిగితే బ్రహ్మనియతి ప్రకారం ఎలా జరిగితే అలా జరుగుతుంది. అంత హాయిగా ఉండాలి మనసు ఎప్పుడు కూడా. అప్పుడు అన్ని జరుగుతాయి, ఏం జరగాలో అవి జరుగుతాయి. ఆ జరిగింది బ్రహ్మాండంగానే ఉంటుంది. కాబట్టి మనసు నిర్మలంగా ఉండాలి అంటే తెలిసింది కదా, మౌనం పాటించాలి ఎక్కువగా. మనస్సు మౌనం, మాట మౌనం, మనస్సు మౌనం. అంతేగాని ఇక్కడ నోరు మూసేసుకుని ఇక్కడ రచనలు చేస్తే చాలా కష్టం. కాబట్టి రెండు మౌనంగానే ఉండాలి. సెల్ ఫోన్లు అతిగా వాడకూడదు. అందుకే సెల్ ఫోన్లు ఇచ్చింది దేనికోసం అదే వాడాలి. ఏదో యోగక్షేమాలు తెలుసుకోవడానికో దేనికో అంతవరకే. అంతే అనవసరంగా ఆ ఫోన్లలోనే మనం కనుక ఓ గంటలు గంటలో, లేకపోతే టెన్షన్లు పడో ఏమైపోయిందో అనవసరమైన వాటికి సమయాన్నంతా వృధా అయిపోతూ ఉంటుంది. దేనికి ఆ బాహ్యాల్లో అలా ఉంటే ఇంకా సాధన జరిగిందా? ఎక్కడ జరుగుతుంది సాధన? జరగదు. ఏమీ జరగదు. జాగరూకత కలిగి ఉండాలి. కాబట్టి ఎవరి మనస్సు అయితే ఆ ప్రయత్నపూర్వకంగా నిర్మలం చేసుకుని నిశ్చల స్థితిని ఉండునట్లు చేస్తారో, సమభావం సర్వత్రా సమదృష్టి కలిగి ఉంటారో ఆ క్షణమే మోక్షాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ సుగుణంలో ఎవరికైతే ఉంటాయో వారు ఈ జన్మ ఎందే తరించిపోగలరని పరమాత్మ స్పష్టంగా చెప్పారట. కాబట్టి ఇప్పుడు సాధన చేసినచో ఎప్పుడో ఏ జన్మంలో ముక్తి లభించినని ఎవరునూ దిగులు పడక్కర్లేదు. ఫలితం ఇప్పుడే చేతికి చిక్కును. మోక్షమునకు కాల నియమం గాని దేశ నియమం గాని లేదు. ఏ సమయమున ఏ చోటునందు మనసు నిర్మల నిశ్చల సమస్థితిని పొందునో ఆ సమయంలోనే మనుషుడు ముక్తిదొందని పరమాత్మ బోధించాడు. ఆయన చెప్పిన తర్వాత ఇంకా అందులో అబద్ధం ఉంటుందా? కాబట్టి మనం ఇంట్లో ఉంటే పొందలేము, ఇక్కడ ఉంటేనే పొందుతాము, అలాంటివన్నీ ఏం లేవు. కాబట్టి ఏ సమయము దేశము అవన్నీ ఏమీ లేవు. ఏమంటే 25 ఏళ్ళు రావాల్సిందేనండి, అలాంటి నియమ నిబంధనలు ఏం లేవు ఇక్కడ. 70 ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు నేను చేయగలనా అని కూడా మీరు భావించక్కర్లా. 80 ఏళ్ళకైనా వస్తుంటాడు, 80 ఏళ్ళు కూర్చుంటారా? మీకు 80 ఏళ్ళు ఉందని ఎక్కడ రాసి పెట్టలేదు కదా. లేదు. మీరు అంటున్నారు కదా, 80 వచ్చాక ట్రై చేయనా అండి అంటే ఏం ట్రై చేసేది అక్కడ? చేయలేము. ఆ పళ్ళని ఊడిపోయి నువ్వు రామ అన్నావు తెలియదు, నామ అన్నావు తెలియదు. రావడం ఎందుకు వస్తాడండి అప్పుడు? రావుడు రాకపోయినా బ్రహ్మనామం అని ఆయనకు తెలియదు. అందులో ఏసి పెరుగుతున్నా కొద్ది అనవసరమైన యావకేషన్లు పెంచుకుంటారు కదా. కానీ అలా చేసుకోకండి. హాయిగా పరమాత్మ అనుగ్రహం ఇచ్చినప్పుడే సమయాన్ని వృధా చేయకుండా, అనవసరంగా బాహ్య లంపటాల్లో పడకుండా అది ఇదని పరిగిలెత్తకండి. ఏవి మీరున్నా అవి జరుగుతాయి, మీరు లేకపోయినా జరుగుతాయి. ఏమన్నా ఆగిపోయాయంటే మీరు వెళ్ళకపోతే ఏమన్నా అయిందా? ఏం అవ్వలేదు. నిజంగా మీకు ఆ చీర రావాలంటే మీరు వెళ్ళకపోయినా వాడు మీకు తెచ్చిస్తారు. రిటర్న్ గిఫ్ట్ కూడా అలాగే వస్తుంది. అందువల్ల దిగులు పడక్కర్లే. ముందు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ బ్రహ్మంని పొందాలి, ఈ జన్మ ఎంతే పొందాలన్న నిశ్చయం కలిగి చక్కగా సాధన చెయ్యండి. సాధన ఎంతే ఇది పెట్టుకోండి మనస్సు. కాబట్టి ఏ క్షణంలో మీ మనసు నిర్మలమైపోయి
దృఢమైన నిశ్చయం కలిగి అందులోనే ఉంటానని తీర్మానిస్తుందో ఆ క్షణమే మోక్షం అన్నారు. ఏమంటే నేను చాలా సార్లు అలా తీర్మానం చేసుకున్నానండి అంటారా? చేసుకోలేదు. కాబట్టి ఎందుకండి భయం దేనికి చెప్పండి? ఏసీలు లేదు. వేసుకోవచ్చు, నగలు వేసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కాబట్టి అన్ని చేయొచ్చు. వాటి మీద మోహం లేనప్పుడు ఏవైతే ఏంటండి, ఒకటి ఉన్నా అంతే. పర్వాలేదు, అది లేకపోయినా పర్వాలేదు, 10 గాజులు వేసుకున్నా వాటి మీద మోహం లేనప్పుడు ఏమిటి ఉంటాయి, అంతే కదా. అంతే. అంతే. లేకపోయినా ఉండగలమన్నా ఈ దృఢత్వం లోపల ఉంది అనుకోండి, వీటితో మనకి ఏమిటి బంధం? బంధం ఏమన్నా అంతే. బంధం లేనప్పుడు ఎంతమంది ఉంటే ఏమైందండి? కాబట్టి మోక్షానికి కాల నియమం గాని దేశ నియమం గాని ఏమీ లేవు. ఏ సమయమున ఏ చోటునందు మనస్సు నిర్మల నిశ్చల సమస్థితిని పొందునో ఆ సమయముననే మనుజుడు ముక్తుడవుతాడు. కాబట్టి పరమాత్మయే తనలో లోపం ఏం చేయలేదు. లోపం అంతా మీ దగ్గరే ఉంది. ఆయన ఇస్తానంటున్నాడు కాబట్టి భలే ఉన్నారు, నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి అంటున్నారు కదా. అనమమ్మా అనట్లేదమ్మా. చిత్తం ఒడిదుడుకులు లేక సమముగా నిశ్చలముగా ఉండుటయు సర్వభూతములందు సమముగా వ్యాపించి ఉన్నట్టి ఆత్మను వీక్షించుట ఎప్పుడైతే ఉంటుందో ఈ యొక్క దేహ దృష్టి మనో దృష్టి ఇలాంటివన్నీ లేకుండా తమ దృష్టి కలిగి చిత్తమందు ఎట్టి పరిస్థితి ఎందైనను కల్లోలము విక్షేపము లేక నిశ్చలత్వాన్ని ఎప్పుడు పొందుతాడో అదే. కాబట్టి ఎట్టి పరిస్థితులు అయినా సరే ఏమంటే జారిపోతుందండి అనకుండా, ఆ ఒక్క విషయంలో ఇంకా నాకేమీ ఇది రాలేదండి చాలు, 1, 2 అవడానికి పెద్ద టైం పడుతుంది ఏంటండి? ఏమవుతుంది కదమ్మా. అంటే అలాంటి ఏం కాకుండా ఎట్టి పరిస్థితిలోనైనా అని చెప్పారు ఇక్కడ. చిత్తమందు ఎట్టి పరిస్థితి ఎందైనను కల్లోలము విక్షేపము లేక నిశ్చలతే తప్ప అనవసరంగా హైరాణపడి పరుగులెత్తి ఏం చేస్తే ఏంటవుతుందంటే ఏమవుతుందా? మీరు చూడండి, హడావుడి పడి డాక్టర్ గారు ఏదో అయిందంటే డాక్టర్ ఏమైనా కంగారు పడతాడు? ఫుల్గా సరే చూస్తాలేమ్మా అంటాడు. కంగారు పడతాడు. అవునమ్మా. ఏం కంగారు పట్టు, ఎందుకంటే ఆయనకి ఏదన్నా అంతే కాబట్టి మీరు పెద్ద టెన్షన్ పడతారు. ఏమీ లేదంటారు. ఏమిటో ఈ డాక్టర్ ఏం లేదన్నాడు, మంచివాడు కాదైతే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మోక్షం పొందుటకు సంసార బంధమును విచ్చిన మొనర్చుటకు మాయను జయించుటకు భగవానుడు చక్కటి రాతపాటను చూపించారు. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే అట్టి కైవల్య స్థితిని పొందవచ్చుననే హామీ కూడా ఇచ్చారు. ఇక ప్రతి వారు అట్టి దశను పొందవచ్చు. దీనికి జాతి కుల మత వయస్సు ప్లేసు అన్ని ఉన్నాయి ఏంటండి? ఏమీ లేవు. మీరు ఈ కొండ మీద కూర్చుని తపస్సు చేయండి అంటే వెళ్తారా? కొండ ఎక్కేసరికి మీరు ఏం తపస్సు చేస్తారు చెప్పండి? చేయలేమమ్మా. అందుకని ఆయన ఏమి వద్దనలేదు అవన్నీ. రే హాయిగా అనుభవించినా కానీ మనసుని ఇక్కడ పెట్టు అని చెప్పాడు. అంతే తప్ప ఇంకేం చెప్పాలి. నా మనసుని ఆయన పెట్టి మోకాలు నొప్పి తీసేస్తా అన్నాడా? అలా ఏమి హామీలు ఇవ్వడు. ఫస్ట్ నువ్వు మనసు పెట్టు, తర్వాత నీ మోకాల సంగతి నేను చూస్తాను. అంతే. మోకాలు నొప్పులున్న వాళ్ళు ఏమంటే మోకాలు నొప్పి తగ్గుతుందంటారా? స్థిరత్వానికి లావాదేవీలు లేవండి, లంచాలు లేవు అక్కడ, డీల్స్ డీలింగ్స్ ఏం లేవు అక్కడ. నీ ఇష్టం ఉంటే స్థిరత్వం పొందు, లేకపోతే మానే అంటారు. కాదు స్వామి కొంచెం మోకాలు నొప్పి ఏమన్నా తగ్గిస్తా అంటావా, లేకపోతే నాకు 25 ఏళ్ళు వెనక్కి ఇస్తావా అంటే మీరు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మేకప్ వేసుకుంటే ఆయన గుర్తుపట్టకపోతే మళ్ళీ పోతుంది. ప్రతివాడు కూడా ప్రయత్నం చేసి ఆ మోక్షాన్ని పొందాలి అని చెప్పాడు. కాబట్టి అందరూ చక్కగా ఆనందంగా, కారణం లేని ఆనందం లభించినప్పుడు దాన్ని చక్కగా పట్టుకుని ఆ అనుభూతి పొందండి. బాహ్యమైన విషయాల పట్ల అనవసరమైన లంపటాలను వదులుచుకోండి. లేనిపోని దాని ఎంత ఇంట్రెస్ట్ చూపించకండి. ఎంత మౌనంగా ఉంటే లోపల బయట అంత తొందరగా స్థిరత్వం లభిస్తుంది. అంటే ఆ విధంగా మౌనాన్ని పాటించండి. ఆ మౌనంలో సాధన ధర్మం ఉండవలసిందే. శూన్యం.